ఏపీ నిరుద్యోగ మహిళలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఏపీలో మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇప్పటి వరకు మనకి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వరుసగా వస్తూనే ఉన్నాయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏపీ నుంచి ఒక జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. మరి ఏ జిల్లాలో నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్ లో ఈ వీడియోలో అనేది చూసేద్దామండి. అంతకన్నా ముందు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుని నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్దాం. అంతకన్నా ముందు అంగన్వాడీ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కంపల్సరీ కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు డిస్టిక్ వైజ్ ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీరు డిస్టిక్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్టిక్ కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఏపీ నుంచి ఏ జిల్లాలో నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కేవలం 10th అర్హతతో మనం అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 216 అంగన్వాడీ టీచర్ అలాగే సహాయక పోస్టుల భర్తీ కోసం స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. అంటే స్థానిక మహిళ అయి ఉండాలి, అంటే అదే గ్రామానికి, అదే జిల్లాకి, అదే వాటికి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఎవరైనా అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయండి. సో తప్పకుండా చూడండి. సో ఇది మా జిల్లా కాదు కదా అని చూడకుండా స్కిప్ చేయొద్దు. సో ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇవే అనమాట. ఇంకా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో 8 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 4 అంగన్వాడీ టీచర్లు, 4 మినీ అంగన్వాడీ టీచర్లు, 208 హెల్పర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ ఉద్యోగాలకు జూలై 8 నుంచి అంటే జూలై 7th నుంచి జూలై 20 వరకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ ఆయా ఉద్యోగాలు దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు రొంపచోడవరం, అడ్డతీగల, ఇక్కడ చూడండి క్లారిటీగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మారేడుమిల్లి, నెక్స్ట్ రాజవోమంగి, చిత్తూరు, గంగవరం, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోనవరం. వీటికి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అనమాట. మీరే మీ సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఫిల్అప్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ముందుగా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇందులో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంగన్వాడీ ఆయా పోస్టులు వచ్చేసరికి 208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 216 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త అలాగే ఆయా పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏంటో చూసేయండి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థి తప్పనిసరిగా 10th పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, అభ్యర్థి తప్పనిసరిగా మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్థానిక నివాసులై ఉండాలన్నమాట. అంటే అదే జిల్లాకి, అదే గ్రామానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే కనుక 18 సంవత్సరాలను కూడా తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లికేషన్ తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలన్నమాట. అవి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్కుల లిస్ట్, అంటే 10th మార్కుల లిస్ట్ మెమో కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ధృవీకరణ పత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వితాందు అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అండ్ రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు వరకు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా కాపీస్ తీసుకుని ఉంచుకోవాలన్నమాట. ఈ కాపీస్ అన్నిటి మీద కూడా గెజిటెడ్ అధికారి సైన్ చేపించి, ఇది వచ్చేసరికి పోలవరం జిల్లాకి సంబంధించింది కాబట్టి పోలవరం జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మనకి జూలై 7th నుంచి కూడా స్టార్ట్ అయింది అనమాట. జూలై 20 వరకు కూడా మనకి టైం ఉంది కాబట్టి ఆ లోపల ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి పోలవరం జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్
ఉన్నారో వెంటనే కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఇంత ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ తీపించి వాటి మీద అన్నిటి మీద కూడా గెజిటెడ్ సైన్ కూడా చేయించాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ అయితే నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది. అండ్ మంత్లీ శాలరీ చూడండి, అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి 11,500 అనమాట. మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి 7,000 అండ్ హెల్పర్ పోస్టులకు కూడా 7,000 అనమాట. అండ్ ఫైనల్ గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసేయండి. సో 10th లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తారు, చిన్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో దాని ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అలాగే రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక అయితే చేస్తారనమాట. సో జస్ట్ మీకు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూ 10th లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అలాగే రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఏపీ నుంచి వచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదనమాట. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉన్న మొత్తం కూడా 216 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. పోలవరం జిల్లాకి సంబంధించిన ఆ 8 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏంటనేది నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. సో అదనమాట నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే అవన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఈ అప్లికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, పోలవరం జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. తీసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఎలా ఫిల్అప్ చేయాలో స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అభ్యర్థి నేమ్, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క పూర్తి నేమ్ ఉండాలి, అలాగే భర్త పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరు, అలాగే గ్రామం పేరు, సెంటర్ పేరు అన్ని కూడా క్లియర్ గా రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ అనమాట, మీ యొక్క క్యాస్ట్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుట్టిన తేదీ, అది కూడా ఇక్కడ ఇచ్చేసారు క్లియర్ గా 1/7/2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 సంవత్సరాలు ఉండవలేను అని క్లియర్ గా రాసేసారు అనమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది, పుట్టిన తేదీ ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ విద్యార్హతకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్థానిక నివాసము, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ జిల్లాకి సంబంధించిన వారు ఏంటి అనేది కూడా ఎంటర్ చేసేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్, పోస్టల్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ గుర్తింపు కోడ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారా, ఎస్ అయితే నో అయితే నో అని పెట్టేయండి. నెక్స్ట్ వితాంతువుగా ఉన్నారా, ఎస్ అయితే నో అయితే నో అని పెట్టేయండి. నెక్స్ట్ వితాంతువై మైనర్ మహిళ కలిగి ఉన్నారా అనేది కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వికలాంగుల, అవునైతే అవును, కాదైతే కాదు అని ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫ్రీ స్కూల్ ట్రైనింగ్, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఈసీఈ కార్యకర్తగా పని చేసి ఉన్నట్లయితే అవునైతే అవును, లేదంటే లేదని పెట్టేసేయండి. సో ఇలా ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలండి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో అప్లికేషన్ ఫామ్ అనేది నీట్ గా ఫిల్అప్ చేయాలన్నమాట. సో వీటితో పాటు ఇంతకు ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి, అలాగే పైన రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి, గెజిటెడ్ తో సైన్ కూడా చేపించేసి ఐసిడిఎస్ అంటే పోలవరం జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అది కూడా జూలై 20 లోపల మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరన్నమాట. సో ఇదన్నమాట పోలవరం డిస్టిక్ కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే పోలవరం జిల్లాలో మనకి 8 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 8 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏంటనేది చూసారు కదా. సో వాటికి సంబంధించిన వాళ్ళు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. వెంటనే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో తెలిసిందే కదా, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఎందుకంటే మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించిన జిల్లాల వారీగా అన్ని నోటిఫికేషన్స్ అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేసి మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.